వస్తేనే ఏపీలో పేద ప్రజలకు పూర్తి స్థాయిలో పథకాలు అమలవుతాయని నటి ఖుష్బూ స్పష్టం చేశారు. కుటుంబంలోనే సఖ్యత లేని జగన్ ప్రజలను ఏం పాలిస్తారని ఎద్దేవా చేశారు. అల్లూరి జిల్లా అరకులో ఎన్డీఏ ఎన్నికల ప్రచారానికి ప్రముఖ సినీ నటి ఖుష్బూ హాజరయ్యారు. ప్రత్యేక హెలికాప్టర్లో అరకు చేరుకున్న ఆమెకు అరకు బీజేపీ ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత, ఎన్డీఏ కూటమి నేతలు, కార్యకర్తలు స్వాగతం పలికారు. ఆమె గిరిజన సాంప్రదాయ నృత్యమైన దిన్సు నృత్యం స్థానిక గిరిజన మహిళలతో కలిసి చేశారు. తరువాత రోడ్ షోలో పాల్గొని ప్రసంగించారు. శాంతకుమారి సర్పంచ్ లోకల్ సర్పంచ్ శాంతకుమారి అలా పడు అమ్మ మీరు అనుకోండి. శాంతకుమారి ఉండి వాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడే. అసెంబ్లీ కాకుండా పార్లమెంట్ కూడా ఇక్కడ నుంచి భారతీయ జనతా పార్టీ నుంచి రాజారాం గారు అండ్ గీత గారు గెలుచుకోవాలి. గెలిస్తే ఉండే అన్ని పాలసీస్ మీకు వస్తుంది. ఇప్పుడు జగన్ గారు ఏం చేస్తారు, ఇక్కడ ఉన్నప్పుడు మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ పాలసీ అయితే మీకు రాదు, ఇవ్వట్లేదు. ఎందుకంటే అవి ఇస్తే మీకు తెలిసిపోతుంది కదా, ఇది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మీకు అన్ని పాలసీస్ వచ్చింది, స్కీమ్స్ వచ్చింది. అందుకంటే ఇవ్వట్లేదు, కావాలంటే ఇవ్వట్లేదు. నేను ఇస్తాను కదా, ఆ కామెడీ లాగా బ్రహ్మానందం గారు నేను ఉన్నాను కదా, నేను ఇస్తాను కదా, అదే మాత్రం జరుగుతుంది, ఇంకా ఏమీ జరగదు. జగన్ రెడ్డి గారు మీరు చూస్తే ఎందుకు ఆయన ఫ్యామిలీలో చూడండి, ఆయన చెల్లి కూడా బయటకు పోయింది. ఎందుకంటే లోపల కూడా అంత ప్రాబ్లం ఉంది. సో లోపల ఎంత ప్రాబ్లం ఉన్నప్పుడు మీకు తెలుసు, ఎక్కడైనా ఒక క్లారిటీ లేకుండా మీకు జగన్ రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ. కానీ అరకు వ్యాలీలో ఆ డెవలప్మెంట్ ఉన్నారు. అరకు వ్యాలీలో దేశం మాత్రం కాదు, బయట నుంచి ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్ అందరూ ఇక్కడ రావాలి. మీరు ఇక్కడికి వెళ్తే కాశ్మీర్ ఉంది, ఉత్తరాఖండ్ ఉంది, రిషికేష్ ఉంది, మన తమిళనాడులో కొడైకెనాల్ ఉంది, ఊటీ ఉంది. అరకు అలాంటి ఒక బ్యూటిఫుల్ ప్లేస్ మీకు.